హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనలిస్ట్ రాహుల్ అయ్యూర్. సో నిన్న బ్రహ్మ ఆనందం సక్సెస్ మీట్ జరిగిందండి. చాలా మంచి కలెక్షన్స్తో చాలా మంచి అద్భుతంగా తీసిన సినిమా. బ్రహ్మానందం గారు ఎన్నో దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఆయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని నెలకొల్పిన ఆయనని మరోసారి వైవిధ్యభరితమైన వరితమైన నటనలో మనం చూసాం. వాళ్ళ కొడుకుతో తాత మనవడుగా, తాతకి మనవడికి ఉండే సంబంధం, వృద్ధాప్యంలో జరిగే ప్రేమ, వృద్ధాప్యంలో చాలామందిని ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేసి ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్న వాళ్ళ గురించి హాస్యంతో పాటు కళ్ళు చెవర్చేలాగా మరోసారి బ్రహ్మానందం గారి నటన ఈ సినిమాలో మనం అందరం చూసాము. ఎవరైనా సినిమా చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సక్సెస్ మీట్లో బ్రహ్మానందం గారు విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి చాలా అద్భుతంగా ఆయనదైన శైలిలో ఆయనదైన రీతిలో చాలా అద్భుతంగా సమాధానాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా డైరెక్ట్గా ఎవరినైనా సూటిగా తగిలినట్టుగా ఉన్నాయా, ఆ నటుడు మాట్లాడిన మాటలకి నా కౌంటర్ ఇచ్చారా అంటే, చిరంజీవి గారు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా రావడం జరిగింది. ఆయన దాంట్లో కొన్ని మాటలు దొరలడము, కొన్ని మాటలు చాలా విమర్శలకి గురవడం మనం ఈ మధ్య చూసే ఉంటాం. ఈయన మాట్లాడిన మాటలు, చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చాడా అని చాలామంది మాట్లాడుతున్నారు. ముందు అసలు అదేంటో చూద్దాం. విలేకరులు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ ప్రశ్న ఏం అడిగారంటే, సార్ మీరు చిరంజీవి గారు మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వచ్చి ఇలా మాట్లాడారంట కదా, మాట్లాడారు కదా అంట కూడా కాదు, మాట్లాడారు కదా, దానికి మీ సమాధానం ఏంటి అని అడిగితే, ఆయన దీన్ని అడగాల్సింది నన్ను కాదు కదమ్మా, చిరంజీవి గారిని అడగాలి. ఆయన అసలు అలా ఎలా మాట్లాడారు అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇన్నేళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా ఆయన నిలదొక్కుని పెద్ద దిక్కుగా ఎన్నో తరాల ప్రేక్షకులకి, ఈ తరం ప్రేక్షకులు కూడా చిరంజీవి గారు అంటే ఒక మక్కువ ఉంటుంది. అలాంటి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడారంటే మీరు నమ్ముతున్నారా, కావాలని మాట్లాడుతున్నారా అని ఈయన అడగడము. అది కాక ఒకవేళ మాట్లాడాడని అనుకోండి, నాకు చిరంజీవి గారికి ఉన్న చనువుతో నేను చిరంజీవి గారిని వెళ్ళి అడగగలను. ఆయన కూడా ఏమయ్యా బ్రహ్మానందం, నేను ఏమైనా మాట్లాడుంటే నువ్వు నొచ్చుకున్నావా, ఆయన నన్ను కూడా అడిగే చనువు మా ఇద్దరి మధ్యకు ఉంది. మీరెందుకయ్యా విభేదాలు సృష్టించి ఆయన అనడానికి కూడా ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా అనడానికి కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు అని ఆ టాపిక్ని అక్కడికే కట్ చేశాడు. అది బ్రహ్మానందం గారి స్టైల్. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన తెలుగు ఉచ్చారణతో జనాలకి ఈజీగా అర్థమైపోద్ది దాంట్లో సూక్ష్మత్వం ఏంటి అనేది. సో చిరంజీవి గారు ఏదో, ఎందుకంటే ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు పక్కనుండే నటీనటులు చనువుగా ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళతో మనకి ఇంతకుముందు ఏమైనా సినిమాలు తీసున్నామా లేదా అనేది గమనించుకుంటారు. లేదా ఇప్పుడు ఎవరితో నటించలేదండి, ఒక నార్మల్ ఫంక్షన్కి వెళ్ళాము, నార్మల్ ఫంక్షన్కి వెళ్తేప్పుడు ఏం చెప్దాం, ఈ సినిమాలో అందరు నటీనటులు బాగా చేశారు, నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్ చాలా బాగుంది, లేదా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, మీరందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అని 4 ముక్కలు మాట్లాడేసి ముగించేస్తారు. కానీ ఆయన నటించిన 150+ సినిమాల్లో బ్రహ్మానందం గారు కనీసం 100 సినిమాల్లో చేసి ఉంటారా అండి? ఆ 100 సినిమాల్లో చేసిన బ్రహ్మానందం గారితో ఈయనకుండే చనువుతో ఒక మాట దొర్లింది. అది ఫ్లోలో, ఆ హ్యాపీనెస్లో, ఆ ఉత్సాహంతో బ్రహ్మానందం గారి గురించి చెప్తూ ఆ మాట దొర్లిందని ఎందుకు తీసుకోవట్లేదు మనం? ఎందుకు చిరంజీవి గారి మీద పగబట్టి మరి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు? తప్పు కదా. సో ఈయన సమాధానం అదే విధంగా విలేకరులకి, ప్రేక్షకులకి కూడా చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఒప్పులు పక్కన పెడితే ఆయనకుండే చనువు నాకుంది, ఆయన నన్ను ఏమైనా అనే చనువు నాకుంది, అది సభాముఖంగా అన్నాడా, పరోక్షంగా అన్నాడా, కావాలని అన్నాడా అని పక్కన పెడితే ఆయన మాట్లాడిన దాంట్లో దొర్లింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు అన్న మాటలు ఈయన మాట్లాడిన దాంట్లో మనకు తెలిసాయి. సెకండ్ క్వశ్చన్, సార్ మీ సక్సెస్ని మీరు ఎలా చూస్తారు అని అడిగాడు. సక్సెస్ ఎప్పుడు తలకెక్కకూడదండి. నేను మామూలు మనిషిని, నేను మీలాగా సూపర్ మార్కెట్కి వెళ్తాను, నేను మీలాగే ఐస్ క్రీమ్ తింటాను, నేను మీలాగే అన్నం తింటాను, నాకేం 2 కొమ్ములు రాలేదండి. నేను ఇన్నేళ్ళగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు అంటే నాకు నిజంగా అంత తలపొగరు ఉండి, నాకు అంత నిజంగా తల సక్సెస్కి ఎక్కితే డైరెక్టర్ నాకు ఇన్ని క్యారెక్టర్లు ఇస్తారా, ఇంతకాలం ఇండస్ట్రీలో నన్ను ఉంచుతారా, ఒక్కసారి ఆలోచించండి అని బ్రహ్మానందం గారు చెప్పిన మాటలు నిజమే. ఆయనకు నిజంగా అంత తలపొగరు ఉంది, ఆయన సక్సెస్ తలకెక్కించుకుంటే ఆయన ఇంతకాలం రాణించగలడా? ప్రతి ఒక్కరు బ్రహ్మానందం గారు 6 తర్వాత కాల్ షీట్లు పెంచేస్తే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఆయనకి యాటిట్యూడ్ ఎక్కువ, ఆయనకి జ్యూసులు కావాలి, అవి కావాలంటే 2500, 2000 రూపాయలతో 100ల్లో స్టార్ట్ అయిన రెమ్యునరేషను ఇప్పుడు లక్షల్లో ఉంది అంటే అతని వర్క్, అది అతని వర్క్కి ఇండస్ట్రీ ఇస్తున్న వర్త్.
దాన్ని మనం ఎవరండి క్వశ్చన్ చేయడానికి? ఆయన ఎంత తీసుకుంటే ఏంటి? ఆయన ఎంత తీసుకోకపోతే ఏంటి? ఆయన సినిమాలలో మనల్ని అలరిస్తున్నాడా లేడా? ఆయన కామెడీతో మనం నవ్వుతున్నామా లేదా? ఇప్పటికి కూడా ఆయన ఫోటోలు మనం వాడుకుంటున్నామా లేదా? మీమ్స్‌లోను, యూట్యూబ్ వీడియోల్లోను సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారే ఆయన గురించి. ఆయన వీడియోలు యూజ్ చేసుకొనే కదా మీరందరూ ఉన్నారిక్కడ. ఆయన వీడియోలే కదా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంటున్నారు. మీరెందుకు అవి మాట్లాడట్లేదు? సో బ్రహ్మానందం గారు సక్సెస్‌ని ఎప్పుడు నేను తలకెక్కించుకోనండి. సో నేను నార్మల్‌గానే ఉంటాను. నేను ఇప్పుడు హిట్ అయినా అలాగే ఉంటాను, ఫ్లాప్ అయినా అలాగే ఉంటాను. నన్ను ఇంతకాలం డైరెక్టర్లు నా కోసం పాత్రలు రాసి ఆ సినిమాకి నేను అవసరం అనుకుంటే ఖచ్చితంగా నేను చేయడానికి రెడీగా ఉంటాను. రంగమార్తాండాలో నా పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది కృష్ణవంశీ గారు నాకు చెప్పారు. అందుకే యాక్ట్ చేశాను. ఇప్పుడు బ్రహ్మ ఆనందం కూడా ఖచ్చితంగా నాకు ఈ పాత్ర నా కొడుకు జీవితాన్ని, నా కొడుకు టాలెంట్ గురించి మాట్లాడండి. నా కొడుకు ఎంత అద్భుతంగా నటించాడో దాని గురించి మాట్లాడండి. ఎందుకంటే 20 ఏళ్ళు పైబడిన తర్వాత వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెడితే అవి చెడుదారిలో పోతాయి. నా కొడుకుని నేను ఎంత ఫ్రీడమ్ ఇచ్చానో వాడు అంత టాలెంట్‌తో పైకొచ్చాడు. నాకైతే చెడ్డ పేరు తేలేదు నా కొడుకు. నేనెప్పుడు నా కొడుకు స్క్రిప్ట్‌లలో కానీ, నా కొడుకు విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వను అన్న మాటలు ప్రజలకి ఎంత సూటిగా, స్పష్టంగా క్లారిటీ ఇచ్చాయంటే ఇవన్నీ చిరంజీవి గారిని ఉద్దేశించినవి కావు. మీరందరూ కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. చిరంజీవి గారితో కావాలని ఇలా మాట్లాడుతున్నాడు బ్రహ్మానందం గారు. చిరంజీవి గారికి కౌంటర్ ఇచ్చారు. ఏమీ లేదండి. ఆయన స్పష్టత, ఆయనకి క్లారిటీ ఖచ్చితంగా ఇచ్చాడు. ఆయన ఏవైతే చెప్పాలనుకున్నాడో. సో బ్రహ్మ ఆనందం అనే సినిమాతో మరోసారి బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు, వెన్నెల కిషోర్ గారు, సంపత్ రాజ్ గారు, రావు రమేష్ గారు, ఎంత రఘుబాబు గారు ఎంత బాగా ఈ సినిమాలో నటించారో. ఆ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాల్ని ఆదరించండి. తాత మనవళ్ళకు ఉండే కుటుంబ విలువలకు ఉండే, కుటుంబాల మధ్యలో ఏవైతే మనం ఇప్పుడు కరువైపోతున్నాయో అవన్నీ ఈ సినిమాలో చూపించారండి. ఇలాంటి వ్యాఖ్యలతో ఇలాంటి కౌంటర్లు ఇచ్చాడు, అవి ఇచ్చాడని మాట్లాడడం వల్ల వాళ్ళకేం ఉండదండి. వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళందరూ బాగానే కలిసే ఉంటారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ బ్రహ్మానందం ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ.